అన్ని బంధాల కన్నా భక్తుడికి దేవుడికి ఉన్న బంధం చాలా గొప్పది, చాలా పవిత్రమైనది, చాలా విశిష్టమైనది. ఇంకో తెలుసా, ఒక భక్తుడు దేవుడు. భక్తుడు ఏం చేస్తాడంటే, ఈశ్వర నీ పాదాన్ని పట్టుకున్నా, నిన్ను అసలు నేను వదలా, సమస్య లేదు, నా ప్రాణం మీద వదలా, ఎందుకంటే అన్ని నువ్వే అనుకున్నాక నేనెందుకు వదులుతా అని భక్తుడు ఈశ్వరుడు అంటాడు. అరే ఈశ్వరుడు ఏమంటాడు, వీడిని ఇంత ఉండి పట్టుకున్నాడు, కాలు పట్టుకుని అసలు వదలట్లే. అవును కదా, అప్పుడు పరమేశ్వరుడు ఏమనుకుంటాడు, అవును మరి వీనికి నేను తప్ప ఇంకెవరున్నారు, నన్ను పట్టుకుని వదలనప్పుడు నేను వాడిని వదిలేస్తా, నేను వాడిని గట్టిగా పట్టుకుంటా అని ఈశ్వరుడు అనుకుంటాడు. అందుకే నువ్వు సర్వేశ్వరుడు పాదాలు నువ్వు పట్టుకున్నావా, ఈశ్వరుడు నేను వదలడిగా. సరేరా, నువ్వు నా పాదాలు పట్టుకుని వదలట్లేదు, నీకు నేనే అంటున్నావు, ఇంకా నిన్నెందుకు వదులుతా నేను? నీ కష్టానికి, బాధకి, నీ దుఃఖాలకి అన్ని తోడు నేనై ఉంటా, నీ వెనక నేను ఒక పెద్ద పిల్లరా నిలబడతా, నీకు నేను బలంగా మారుతా అని ఈశ్వరుడు నీకు పెద్ద భరోసా ఇస్తాడు. అందుకనే భక్తుడికి దేవుడికి ఉన్న సంబంధం చాలా గొప్పది. వీళ్ళిద్దరిని విడదీయడం ప్రపంచంలో ఇంకెవ్వరికి కుదరదు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ పిల్లర్ భగవంతునికి దేవునికి ఉన్న మధ్య సంబంధం అంత గొప్పది, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. వాటిని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే ఈశ్వరుడు మనల్ని పట్టుకున్నాడా, వదలడం సాధ్యం లేదు. అందుకనే ఈశ్వరుడు పాదాలు పట్టుకోండి, వదలకండి, అస్సలే వదలకండి. హర హర మహాదేవ శంభో శంకర.